తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి 29తో ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు సంబంధించి పదవీ కాలం ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల విడుదల ఉంటుంది. ఏపీలో మార్చి 29తో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు పదవీకాలం ముగియనుండగా సంఖ్యాబలం ఆధారంగా ఈ 5 స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. ఇటు తెలంగాణలో మహబూబ్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మిర్జా రియాజుల్ హసన్ పదవీకాలం ముగుస్తుండగా కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 స్థానం దక్కనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. మార్చి 20వ తేదీన ఈ ఎన్నికలు అనేవి ఉండబోతున్నాయి. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కుని వినియోగించుకుని, ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటర్లు ఎమ్మెల్యేలుగా ఉండడం జరుగుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో 5 స్థానాలకు, అలాగే తెలంగాణలో 5 స్థానాలకు ఈ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. ఇటు మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 11వ తేదీ నామినేషన్ దాఖలకు చివరి తేదీ. సో ఏపీలో మార్చి 29తో 5గురికి సంబంధించి జంగా కృష్ణమూర్తి, అలాగే దువ్వరపు రామారావు, అలాగే పరుచూరి అశోక్ బాబుతో పాటుగా యనమల రామకృష్ణుడు, అలాగే బి తిరుమల నాయుడుకు సంబంధించిన పదవీకాలం ముగుస్తోంది. సో తెలంగాణలో మహబూబ్ అలీ, అలాగే సత్యవతి రాథోడ్, సేరి సుభాష్, అలాగే మల్లేశం ఎగ్గే, అలాగే మిర్జా రియాజుల్ హసన్ వీరి పదవీకాలం ముగుస్తోంది. సో ఇటు ఏపీలో ఈ 5 స్థానాలకు సంబంధించి ఇటు 5 స్థానాలను కూడా అక్కడ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎన్నిక కాబోతున్నారు. అలాగే ఇటు సంఖ్యాబలం పరంగా చూస్తున్నా కనుక టీడీపీకి 3, అలాగే జనసేన నుంచి 1, బీజేపీ నుంచి 1 ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక సంఖ్యాబలాల ప్రకారం ఇటు కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది, అలాగే బీఆర్ఎస్కి 1 ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. అయితే పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించిన కేసు నడుస్తున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎవరికి ఓటు వేస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. విప్ ధిక్కరించి ముఖ్యంగా ఓటింగ్లో పాల్గొంటారా, ముఖ్యంగా పాల్గొని కాంగ్రెస్కి ఓటు వేస్తే దాన్ని ఏమైనా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. రేపు ఆ కేసు విచారణకు రాబోతోంది. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఎలక్షన్స్లో కూడా ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించారన్నది కూడా కోర్టు దృష్టికి బీఆర్ఎస్ తరపు న్యాయవాది తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తెలంగాణలో కొంత ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి కొంత ఉత్కంఠ రేకెత్తే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరిస్తారు, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ జరిగినప్పటికీ కూడా సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్యే కోటాలో ముఖ్యంగా 25 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎమ్మెల్సీని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్కి పార్టీ ఫిరాయించిన వారితో కలుపుకుంటే కనుక 37 సంఖ్యాబలం ఉంది. అయినప్పటికీ కూడా యాజ్ పర్ సంఖ్యాబలాల ప్రకారం మాత్రం 1 ఎమ్మెల్సీ మాత్రమే బీఆర్ఎస్కి వస్తుంది. ఇటు బీజేపీ, అలాగే ఎంఐఎం వీరి సంఖ్యాబలాలు, అలాగే మొదటి ప్రాధాన్యత ఓటు, 2వ ప్రాధాన్యత ఓటు వీటిని లెక్కలో తీసుకున్నా కూడా కాంగ్రెస్కి 4 ఎమ్మెల్సీ స్థానాలు ఇటు తెలంగాణలో రాబోతున్నాయి. సో ఓవరాల్గా ఈ 10 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 20వ తేదీన ఓటింగ్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. అనంతరం 5 గంటలకి ఓట్ల లెక్కింపు ఫలితాలు అనేవి వెల్లడి కాబోతున్నాయి. సో ఏపీలో పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో మెజార్టీ సంఖ్యాబలం వైఎస్ఆర్సీపీకి 11 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి సో ఆ సంఖ్యాబలంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ఇటు తెలంగాణలో మెజార్టీ సంఖ్యాబలం ఇటు కాంగ్రెస్కి ఉంది కాబట్టి సో 5 స్థానాల్లో 1 స్థానం మాత్రమే బీఆర్ఎస్కి వస్తుంది. 4 స్థానాలు ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇటు మార్చి 21వ తేదీతో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ అనేది
పూర్తవుతుంది. కొంత తెలంగాణలో జరిగే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరిస్తారు, తటస్థంగా ఉంటారా, అసలు ఓటింగ్లో పాల్గొనరా, విప్ జారీ చేస్తే వారు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఇది కొంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఓకే గోపి.